జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ ను అధికారులు అరెస్ట్ చేశారు. 28 కోట్ల వసూలు చేసి చెల్లించని కారణంగా సునీల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో సునీల్ కుమార్ ను హాజరుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై కొరడా జులిపిస్తున్నారు అధికారులు. ఆరెంజ్ ట్రావెల్ ఎండీ సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు డీజీజీఐ అధికారులు. జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ ను అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే జీఎస్టీ స్కామ్స్ సంబంధించి ఇప్పుడు ఇద్దరు మేజర్ అయిన వ్యాపారవేత్తలను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఆరెంజ్ ట్రావెల్ సంబంధించిన ఎండీ సునీల్ కుమార్ అరెస్ట్ చేశారు. దాంతో పాటుగా మరొకరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే ఇద్దరిని అరెస్ట్ చేశారు. జీఎస్టీ వసూలు చేసి ఏదైతే జీఎస్టీ వాళ్ళ కంపెనీ సంబంధించి కూడా ఏదైతే కస్టమర్లకు జీఎస్టీ వసూలు చేస్తారో దాన్ని ఏదైతే సకాలంలో అటు జీఎస్టీ అధికారులకు చెల్లించవలసి ఉంటుంది. కానీ చెల్లించకుండా వీళ్ళు ఎగ్గొట్టిన నేపథ్యంలో ఇద్దరు వ్యాపారవేత్తల్ని ఇటు జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. ఒకరు ఆరెంజ్ ట్రావెల్ ఎండీ అయిన సునీల్ కుమార్ అరెస్ట్ చేస్తే ఇతను దాదాపు 24 కోట్ల రూపాయలు జీఎస్టీ ఎగ్గొట్టడం జరిగింది. ఇతను వసూలు చేసిన జీఎస్టీని అటు చెల్లించలేదు. అతనితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అయిన చేతన్ కూడా అరెస్ట్ చేశారు. ఇతను 22 కోట్ల రూపాయలకు ఇన్పుట్ ట్యాక్స్ నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించి కూడా ఇతను కూడా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఒకరు ఆరెంజ్ ట్రావెల్ 24 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్గొడితే ఇటు చేతన్ మొత్తంగా 22 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఎగ్గొట్టడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా పెద్ద మొత్తంలో గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళు జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కానీ చెల్లించకుండా ప్రభుత్వాన్ని చెల్లించకుండా పూర్తిగా వీళ్ళు కాలయాపన చేయడం కాకుండా పూర్తిగా దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఆరెంజ్ ట్రావెల్ ఎండీ అయిన సునీల్ కుమార్ తో పాటు చేతన్ ట్రిలియన్ ఫ్యాక్టరీకి సంబంధించిన చేతన్ కూడా ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఇన్పుట్ ట్యాక్స్ ని ఎగ్గొట్టి ఆ మేరకు సొంత లాభం పొందినట్టుగా అధికారులు గుర్తించి ఆ మేరకు ఇద్దరు కూడా అరెస్ట్ చేసి ఇటు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే ఇలా స్టేట్ వైడ్ కూడా చాలా మంది ఇంకా ఉన్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. స్టేట్ వైడ్ గా జీఎస్టీ సోదాలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఈ మేరకు ఇంకా సోదాలు ఇంకా పూర్తిగా లేదు. చాలా మంది వ్యాపారవేత్తలు కూడా ఈ మాదిరిగా జీఎస్టీ ఎగ్గొట్టి వాళ్ళ సొంత ప్రయోజనాలు వాడుకుంటారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడైతే ఆరెంజ్ ట్రావెల్ ఎండీ అయిన సునీల్ కుమార్ తో పాటు చేతన్ ట్రిలియన్ ఫ్యాక్టరీకి సంబంధించిన చేతన్ నిద్ర చేసి రిమాండ్ పంపించినట్లు అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.